ఇది నారాయణ యాడ్, టీడీపీ వాళ్ళది కాబట్టి నారాయణ ఏంది టీడీపీలో మంత్రి కాబట్టి ఆయన యాడ్ ఫస్ట్ పేలే ఇస్తారు. తర్వాత చైతన్య యాడ్, శ్రీ చైతన్య యాడ్. ఇది పాప ఈయన గవర్నమెంట్ లేడు కాబట్టి ఇది రెండు వేసారు. ఇప్పుడు వీళ్ళ మోసాలు చూద్దాం ఒకసారి. శ్రీ చైతన్య మోసం ఏంది అదేంది చూద్దాం ఒకసారి. నారాయణ మెడికల్ అకాడమీ 2020లో తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ మార్కుతో, 2025లోనే సౌత్ ఇండియాలో బెస్ట్ ర్యాంక్తో, ర్యాంకులైనా మార్కులైనా నీట్లో తెలుగు రాష్ట్రాలు నారాయణ తర్వాతే ఎవరైనా అంటూ చూస్తాను కదా. సో ఇక చూడండి, నీట్ 2025లో 14వ ర్యాంకు. గత 3 సంవత్సరాలు చూస్తున్నట్లయితే నీట్ 2025లో తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ర్యాంకు 18 ఎయిర్. ఇవన్నీ చూపిస్తున్నాం కదా. నీట్ 2026 పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులకు మీ డాక్టర్ కల సహకారం కావాలని నారాయణ శుభాకాంక్షలు అంటే గతంలో ఇచ్చినటువంటి యాడ్లని మళ్ళీ ఇచ్చారు. సో ఇలా ఎంత దుర్మార్గం అంటే క్లాస్ రూమ్ స్టూడెంట్ అని పెడతారు. క్లాస్ రూమ్ స్టూడెంట్ ఉంటాయి కదా. ఇక మిగతా చూద్దాం. ఇవన్నీ తప్పు రాస్తారని. నీట్ 2024 and 25 ఓపెన్ కేటగిరీ టాప్ 500 ర్యాంక్స్ అంట. సో 28, 37, 44 ఇవన్నీ. ఇందులో విషయం ఏం తెలుసా, ఇందులో క్లాస్ రూమ్ స్టూడెంట్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరైతే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక స్టూడెంట్ ఏం చేస్తారంటే, ఒక శ్రీ చైతన్య చదివిన స్టూడెంట్ ఏం చేస్తారంటే నారాయణలో ఒక టెస్ట్ పెడతారు వాళ్ళు. ఆ టెస్ట్ పెడితే ఆ టెస్ట్లో వీళ్ళు రాస్తారు. ఎవరు ఈ శ్రీ చైతన్య చదివేటువంటి స్టూడెంట్స్ అవుతుందో ఆ నారాయణ టెస్ట్ ఏదవుతుందో దానిలో అప్లై చేస్తారు, రాస్తారు. వాళ్ళ యొక్క మెటీరియల్ కూడా తీసుకుంటారు. వాళ్ళు ఆన్లైన్లో నమోదు చేసుకున్నటువంటి ఎవరైతే వివరాలు ఉంటాయో వాటిని వీళ్ళ యొక్క ర్యాంకులో చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు దుర్మార్గంగా. శ్రీ చైతన్య అది ఇస్తుంది, నారాయణ అది ఇస్తుంది. మిగతా వేరే ఉంటాయి. ఈ నార్త్ సైడ్ ఉన్నటువంటి కాలేజ్ ర్యాంకులు కూడా వీళ్ళే అని చెప్పుకుంటే భావదారిద్ర పరిస్థితులు వీళ్ళు ఉన్నారు. చూడండి, ఇది ఒకటి ఉందా. ఇంకా కింద చూద్దాం. ఇక్కడ ఏమంటుండు, జి మహిత్ ఇక్కడ నారాయణ క్లాస్ రూమ్ స్టూడెంట్ అట, ఫస్ట్ ర్యాంక్ అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ టాపర్ అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ర్యాంక్ అట. చూడండి, తెలంగాణలో టాపర్ ఫస్ట్ ర్యాంక్ అట. ఆల్ ఇండియా బాలికల టాపర్ నారాయణ విద్యార్థి అట. ఈ వీళ్ళ ర్యాంకులన్నీ మార్చిరు. ఇలా ఆంధ్రప్రదేశ్ టాపర్ అని చెప్పేసి ఈయన పేరు పెట్టారు. టాపర్ ఫస్ట్ ర్యాంక్ ఆంధ్రప్రదేశ్ వరకే, ఇది తెలంగాణ వరకే, ఇది అమ్మాయిల వరకే ఫస్ట్ ర్యాంక్. ఇది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కావు ఇవి. ఇంత దుర్మార్గంగా వీళ్ళ ఇష్టం వచ్చిన ర్యాంకులు మేనేజ్ చేస్తూ ఉన్నారు. అసలు దీనికి అడ్డు అదుపు లేదు, ఏది లేదు. చాలా దుర్మార్గంగా వివరిస్తున్నారు. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ ర్యాంక్స్ ఇన్ టాప్ 100 అంటూ చూస్తాను. ఇది పరిస్థితి కనబడుతుంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఫస్ట్ ర్యాంకు. ఇక దీన్ని ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వేసుకున్నాడు ఎవరు, శ్రీ చైతన్యవాడు. ఇక చూడండి, ఇక్కడ జనరల్ ఈడబ్ల్యూఎస్ కోటాలో 4th ర్యాంకు ఈ షా తేజస్ అట. మళ్ళీ స్టార్ మార్క్ ఉంది. స్టార్ మార్క్ అంటే ఏంది, ఆయన క్లాస్ రూమ్ స్టూడెంట్ కాదు. ఈయన ఎవరు, షా తేజస్ అనే వ్యక్తి ఇక్కడోడు కాదు, నార్త్ ఇండియన్. ఆయన అక్కడ ఏదో కాలేజీలో ఎక్కడో చదువుంటాడు రెగ్యులర్గా. ఆయన ఈ యొక్క శ్రీ చైతన్య సంబంధించినటువంటి ఈ టెస్ట్లు ఏవైతున్నాయో వాటి మెటీరియల్ విషయంలో కొంత గైడెన్స్ తీసుకుంటాడు. గైడెన్స్ అంటే ఆన్లైన్ అప్లై చేస్తే మెటీరియల్ వస్తుంది వాళ్ళు, ఎందుకంటే రకరకాల మెటీరియల్ చదవాలని చూస్తారు. ఒక వ్యక్తి నీట్ కానీ ఐఐటి కానీ ఒక స్టూడెంట్ కొట్టాలనుకుంటే రకరకాల శ్రీ చైతన్య సంబంధించినటువంటి మెటీరియల్ ఏ విధంగా ఉంది దాన్ని రిఫర్ చేస్తాడు, నారాయణ మెటీరియల్ దాన్ని రిఫర్ చేస్తాడు. ఇక రకరకాల ఏవైతే ఉంటాయో రిఫర్ చేస్తాడు. వాళ్ళ యొక్క టెస్ట్ కూడా రాస్తుంటారు. అవి ఆన్లైన్లో అప్లై చేస్తారు. దానికి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళే ర్యాంక్ అని చెప్పేసి వీళ్ళ స్టూడెంట్ అని చెప్పేసి స్టార్ మార్క్ పెడతారు. ఇక్కడ చూడండి, స్టార్ మార్క్ కనబడుతుందిగా. సో ఇది మళ్ళీ ఆల్ ఇండియా ఫిఫ్త్ ర్యాంక్ అంట. ఎక్కడిది ఆల్ ఇండియా 5th అంటే ఏంటిది, ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా 5th ర్యాంక్. చూడండి ఎన్ని రకాల మోసాలు ఉంటాయో. సమీర్ ఓబీసీ కేటగిరీలో 6th ర్యాంకు, 8th ర్యాంకు ఎస్టీ క్లాస్ రూమ్ స్టూడెంట్. ఇదేంది ఓబీసీలో 10th ర్యాంకు, ఓబీసీలో 11th ర్యాంక్. అంటే జనరల్ కేటగిరీలో చూడండి ఒక్క ర్యాంక్ ఉండలేదు శ్రీ చైతన్యం కానీ నారాయణ కానీ. వాడేమో అట్లా మేనేజ్ చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో టాప్ 1 ర్యాంక్ మాదే. అసలు ర్యాంకు చెప్పాడు. ఆంధ్రప్రదేశ్లో టాప్ ర్యాంక్ మాదే, తెలంగాణలో టాప్ ర్యాంక్ మాదే, బాలికల్లో టాప్ ర్యాంక్ మాదే. ఇట్లా చెప్పుకొని మొత్తం ఫస్ట్ ర్యాంకు రాదే, 2nd ర్యాంక్ మాదే, 3rd ర్యాంక్ టాప్ 10లో ఉన్నాయి. ఇవన్నీ రాస్తాడు. 2025లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో టాప్ 100లో 16 ర్యాంకులు అట. చూడండి, ఇది అసలు విషయం. దీనిలో మళ్ళీ ఇంకా ఉంటాయి స్టార్ మార్కు ఇట్లా 5-6 ఉన్నాయి. అంటే 100లో 10 కూడా రాలే. వీళ్ళేమంటారు, మొత్తం ఆల్ ఇండియా ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ మాదే, 2nd ర్యాంక్ మాదే, 3rd ర్యాంక్ మాదే, 3 1 అని చెప్పేసి మొత్తం దుర్మార్గంగా క్లాస్ రూమ్లో చదవనటువంటి వాళ్ళను, కనీసం ఆ పేపర్లకు ఎగ్జామ్కి అప్లై చేసినటువంటి వాళ్ళను, ఆ మెటీరియల్ కొన్నటువంటి వాళ్ళను కూడా మా స్టూడెంట్స్ అని చెప్పుకొని బిజినెస్ చేసేటువంటి దుర్మార్గులు ఈ యొక్క శ్రీ చైతన్య నారాయణ. ఇదంతా పరిస్థితే, ఇది పరిస్థితి కనబడుతుంది. ఇంత దుర్మార్గంగా ఉన్నది.